అసోసియేషన్ ఇచ్చే డిమాండ్ నోటీస్ అండి. ఇది వినతిపత్రం కాదు. మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. మాకు రావాల్సినటువంటి హక్కులకి సమన్యాయంగా మాకు రావాలని మేము కోరుతున్నామండి ఓబర్ ఆఫీస్ వారికి. అతి ముఖ్యంగా మాకు రావాల్సింది బేస్ ఫేర్ 50 రూపాయలు, కిలోమీటర్కి 21 రూపాయలు ఖచ్చితంగా మాకు ఇవ్వాలండి. ఇప్పటి వరకు వచ్చేటువంటి రైట్స్ లో ఏది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. తప్పకుండా బేస్ ఫేర్ మాకు ఇవ్వాలి, కిలోమీటర్కి 21 రూపాయలు ఇవ్వాలి. మేము 3 నిమిషములు పికప్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత 3 నిమిషముల తర్వాత మాకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ మాకు ఇవ్వాలండి. లేదా ప్రతి నిమిషానికి 2 రూపాయలు మాకు కస్టమర్ వచ్చేంత వరకు ప్రతి నిమిషానికి 2 రూపాయలు మాకు యాడ్ చేయాలండి. అది ఖచ్చితంగా వెయిటింగ్ ఛార్జ్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలండి. క్యాన్సిలేషన్ చేస్తే కనుక 15 రూపాయలు క్యాన్సిలేషన్ ఫీజు మాకు ఇవ్వాల్సిందేనండి. తర్వాత నైట్ ఫేర్ 50% ఇవ్వాలండి. ఓబర్ యాజమాన్యం ఇవ్వట్లేదు. 50% మాకు ఇవ్వట్లేదండి. 50% ఖచ్చితంగా నైట్ ఫేర్ ఇవ్వాలండి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇవ్వాలండి. నైట్ ఫేర్ అనేది 50% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకోటి వచ్చేసి అతి ముఖ్యంగా జీపీఎస్ అండి. జీపీఎస్ బిల్లింగ్ కావాలి మాకు. కస్టమర్స్ చాలా మంది కస్టమర్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ని డ్రాపింగ్ కోసం పికప్ చేస్తారు. డ్రాపింగ్ లొకేషన్ రాంగ్ చేస్తున్నారు. ఆ రాంగ్ లొకేషన్ లో పెట్టడం వల్ల మేము వేరే ఏమంటే ఇక్కడ కాదండి డ్రాపింగ్ లొకేషన్ వేరే చోట ఉంది అక్కడికి తీసుకెళ్ళండి అంటున్నారు. మేము మానవతా దృక్పథంతో ఆడపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ అక్కడ వదిలేయకుండా వాళ్ళ డ్రాపింగ్ లొకేషన్ లో దించుతున్నాం. మేము అది దించుతున్నప్పుడు మేము నష్టపోతున్నాం. మా ఫ్యూయల్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది. దాని నిమిత్తం మాకు ఎంతైతే లేవో డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ ప్రకారం మీరు క్యాల్కులేట్ చేసి జీపీఎస్ బిల్లింగ్ ఇవ్వండి. మీరు ఇప్పటివరకు అలా చేయట్లా. మేము ఎన్నిసార్లు మేము లేక వినతిపత్రం ఇచ్చినా సరే మీరు అది పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని దయచేసి గమనించండి. ఇంకో విషయం ఏంటంటేనండి, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో మాకు పికప్ లేదు. ఎయిర్పోర్ట్లో మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి మమ్మల్ని రానివ్వట్లేదు. మీరు విజయవాడ ఎయిర్పోర్ట్లో మాకు పికప్ ఫెసిలిటీ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మీరు ఆ ఓపెన్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి. మేము లోపల టోకెన్ తీసుకుంటాము. టోకెన్ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తాము. వాళ్ళ ఫీజు వాళ్ళకి మేము పే చేస్తాము. మా రైడ్ మాకు ఇవ్వండి. ఆ ఫెసిలిటీ ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదో మాకు తెలీదు. మీరు దయచేసి అది కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా విజయవాడ మన రైల్వే జంక్షన్ పెద్దదండి ఆసియాలోనే. జంక్షన్లోను విజయవాడ బస్ స్టాండ్లో కూడా మాకు డెస్క్లు ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఆ డెస్క్లు అనేది మాకు ఖచ్చితంగా కావాలండి. ఆ డెస్క్లు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో కూడా డెస్క్లు ఏర్పాటు చేయండి. అది విజయవాడలో ఆటో డ్రైవర్లకి తెలుగే వచ్చండి. మీరు కస్టమర్ సపోర్ట్ లేదండి. మాకు డ్రైవర్ కస్టమర్ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ఎప్పుడైనా కస్టమర్కి ఆ డ్రైవర్కి ఏదన్నా ప్రైస్ విషయంలో కానీ డ్రాపింగ్ లొకేషన్ విషయంలో కానీ ఏదన్నా ఎక్కువ మెంబర్స్ని వాళ్ళు ఎక్కించేస్తూ ఉంటారు. అలాంటి విషయంలో కానీ కస్టమర్ సపోర్ట్ చేయాలంటే మేము ఎవరికన్నా కస్టమర్ ఓబర్ యాజమాన్యానికి కాల్ కలపాలంటే వాళ్ళు స్పందన ఉండదు. ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు. కాబట్టి అది కూడా ఖచ్చితంగా మాకు మీరు తెలుగు డైరెక్ట్గా కస్టమర్ సపోర్ట్కి మేము చేసే విధంగా అవకాశాన్ని కూడా మాకు కల్పించండి. ఈ డిమాండ్లన్నీ కూడా మాకు 10 రోజుల్లోగా మీరు మాకు మా ఫోన్ నెంబర్లు ఇచ్చామండి. దీని మీద మా ఫోన్ నెంబర్లకే మా మెయిల్ ఐడికి కూడా మాకు మీరు ఏం తీసుకున్నారనేది మాకు దయచేసి మీ సైడ్ నుంచి మాకు ఒక మంచి సానుకూలమైనటువంటి ప్రతిస్పందన రావాలని మేము ఆశిస్తున్నామండి. ఈ యొక్క దీన్ని మేము ఇచ్చినటువంటి అభ్యర్థులనే మీరు గట్టిగా ఆలోచించి మాకు మంచి సానుకూలమైన స్పందనని మాకు తెలియజేయాలని మేము కోరుతున్నామండి. అందులో ఇంకోటి ఏంటంటే తోలేది మేము ఆన్లైన్ అండి. మాకు